ఇప్పుడు ఓడిపోయాము, ఇప్పుడు నేను తప్పుకుంటే వీడు తప్పించుకున్నాడు, ఓడిపోతే తట్టుకోలేకపోయాడంట. ఒకవేళ వదిలేయాల్సి వస్తే రాజకీయాన్ని గెలిచిన తర్వాత ఆ టైంలో వదిలేస్తాను. ఇట్లా ఓడిపోయి వదిలేసేటోని కాదు నేను. మళ్ళీ సాధించి చూపెట్టి డెఫినెట్గా మళ్ళీ విజయం సాధించిన తర్వాతే అవసరమైతే వదిలేస్తాను తప్ప నాయకుడిని కష్టాల్లో వదిలేసే మనిషిని కాదు. అట్లాగే రాజకీయాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకుని పనిచేసే క్రమంలో ప్రజల గెలుపు, ప్రజల ఆశీర్వాదం మళ్ళీ పొందాలి అని కష్టపడే టైంలో తప్పించుకునే టైప్ నేను కాదు. సో మోటివేషన్ అనేది ఏది ఇస్తుంది మీకు? ఒకటే సింపుల్, యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ తెలంగాణ షుడ్ కమ్ బ్యాక్ ఆన్ ట్రాక్. అదొకటే సింగిల్ మైండెడ్ ఫోకస్. అండ్ కేసీఆర్ గారు అంత కష్టపడి సాధించిన ఈ రాష్ట్రం, ప్రజల దయతో సాధించిన రాష్ట్రం, ఇవాళ పుష్కర కాలం తర్వాత కొంతమంది ముష్కరుల చేతిలో పడింది. డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తుల్లో ఒక చిన్న పాత్ర పోషించిన వ్యక్తిగా నా మీద కూడా ఉంది. కాబట్టి నా ప్రయత్నం నేను